హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. ఈ సందర్భంగా నాకు ఆయనతో ఉన్న తొలి పరిచయం గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. మాది మచిలీపట్నం. నా చిన్నతనం అంతా సినిమా థియేటర్ల చుట్టూనే గడిచింది. ఆ తర్వాత కూడా అదే సినిమా థియేటర్లతో అంటే చిన్నతనం నుంచి ఈ రోజు వరకు సినిమాతో రిలేట్ అయిపోయింది లైఫ్. అయితే 1992 సంవత్సరంలో కృష్ణ గారు మచిలీపట్నం వెంకటేశ్వర థియేటర్కి వచ్చారు, రక్తదర్పణ సినిమా థియేటర్ విజిట్కి. అప్పుడు ఆయన దూరం నుంచి చూశాను జనాల్లో ఉండి. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఆ తర్వాత 1994 సంవత్సరంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రియల్ హీరో అనే సినిమా ఓపెనింగ్ కోసం అని హైదరాబాద్ వచ్చాము. అపోలో హాస్పిటల్ దగ్గర బ్యాక్ సైడ్ కొండల్లో షూటింగ్. ఇప్పుడు అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి. అయితే ఆ రోజున వచ్చే ముందు ఏం చేశానంటే బందర్ నుంచి కృష్ణ గారి ఇంటి నెంబరు, ఫోన్ నెంబర్ తీసుకొచ్చేవారు ఫ్యాన్స్ దగ్గర. అంటే ఆయనకి ఫోన్ చేస్తే ఒకళ్ళ గురుగారు ఎక్కడ ఉన్నారు ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా ఉద్దేశంతో ఫస్ట్ రోజు షూటింగ్కి వెళ్ళాం. క్రాస్ రోడ్ నుంచి మేమందరం ఫ్రెండ్స్, ఇంకో నలుగురు, సుధీరు, నగేష్, సీతారాము, నేను నలుగురం కలిసి వెళ్ళాము. షూటింగ్ చూసాము. అయితే ఆ రోజు గురుగారితో మాట్లాడటానికి కుదరలేదు. సాంగ్ షూట్ జరుగుతుంది. మన్నే రాధాకృష్ణ డైరెక్టర్, రవళి హీరోయిన్. అయితే ఆ రోజున కలవడానికి కుదరలేదు. సరే తెల్లారి మార్నింగ్ అని అంటే క్రాస్ రోడ్ నుంచి ఫోన్ చేశాను ల్యాండ్లైన్ నెంబర్కి. అంటే ఇవాళ గురుగారు ఎక్కడ ఉంటారు ఏంటి, కలవడానికి కుదురుందని అడగడానికి చేస్తే అవతల నుంచి ఫోన్ లేపారు. లేపంగా నేను సార్ ఇలా కృష్ణ గారిని కలవాలండి అన్నాము. నేనే కృష్ణ గారు మాట్లాడుతాను చెప్పండి అన్నాడు. అనగానే కృష్ణ గారు డైరెక్ట్గా మనం ఎవరో బచ్చగారు ఫోన్ చేస్తే ఆయన ఎందుకు లేపుతారు డైరెక్ట్గా, ఎవరో పిఏలో లేకపోతే ఇంట్లో ఎవరో ఏదో కామెడీ చేస్తున్నారు అనుకుని, సార్ అదే గురుగారిని కలవాలండి, నిన్న వచ్చాము కలవడానికి కుదరలేదు, ఇవాళ కలవాలండి, ఎక్కడ ఉంటారంటే నేనే కృష్ణని మాట్లాడుతున్నాను చెప్పండి అన్నారు. అనగా నేను వాయిస్ గుర్తుపెట్టగానే అమ్మ గురుగారు లేపారని, సార్ ఇట్లా వచ్చామండి మచిలీపట్నం నుంచి కలవడానికి కుదరలేదంటే, సరే ఈరోజు 1 గంటకి వచ్చేసేయండి, అదే లొకేషన్లో ఉంటాము, మనం అక్కడే ఉంటాము అన్నారు. అనగానే సరే సార్ అని పెట్టేసాం. అయితే మా ఫ్రెండ్ వాళ్ళు మామయ్య బయటికి వెళ్ళటం వల్ల మేము ఆ రోజున వెళ్ళటానికి కుదరలా. అంటే మాకు హైదరాబాద్ ఏం తెలియదు, ఫస్ట్ టైం మేము హైదరాబాద్ రావటం. ఆ నెక్స్ట్ డే వెళ్ళాం. సేమ్ లొకేషన్లో షూటింగ్ జరుగుతుంది. వెళ్ళంగానే దూరంగా కృష్ణ గారు, పరసూరి వెంకటేశ్వరరావు గారు, బాలయ్య గారు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు ఆ కొండల్లో షార్ట్ గ్యాప్లో. సరే కాసేపు అయిన తర్వాత వచ్చారు గురుగారు. మేము అందరం నుంచున్నాం, ఇంకా వేరే ఫ్యాన్స్ అందరూ నుంచుని ఉన్నారు. రాగానే నేను దగ్గరికి వెళ్ళి సరే ఇట్లా మచిలీపట్నం నుంచి వచ్చేవాడి అన్న. అనగానే నిన్న మధ్యాహ్నం 1 గంటకు వస్తున్నారు కదా రాలేదేంటి అన్నారు. అనగానే నా ఫీజులు ఎగిరిపోయినాయి. అమ్మ అసలు ఆయన మెమరీ పవరు నిజంగా. ఎవరో బచ్చాగాడు ఊరి నుంచి వచ్చాడు, ఫ్యాన్స్ ఫోన్ చేశారు, సార్ ఫ్యాన్స్ ఫోన్ చేస్తారు, వస్తానంటారు, కలుస్తానంటారు, కామన్. అట్లనే ఆయన గుర్తుపెట్టుకుని నిన్న మధ్యాహ్నం 1 గంటకు వస్తున్నారు, ఎందుకు రాలేదు, ఇవాళ కలిశారు మీరు అని ఆయన ఉద్దేశం అనమాట. దాంతో ఇంకా నేను ఆయనతో చాలా మాట్లాడాలనుకున్నాను. నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. కృష్ణ గారి మెమరీ పవర్కి ఎంతగా మించిన ఉదాహరణ ఇంకోటి ఉండదు. అలా కృష్ణ గారిని తొలిసారిగా నేను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనతో ఫోటో దిగాను. అది తర్వాత ఎప్పుడు పెడతాను గ్రూప్లో. ఇంకొక విషయం